హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కోసం అనమాట. నేను డెలివరీ అయిపోయిన తర్వాత ఎవ్రీ టైం మనం ప్రతి చోట బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేం కదా మనం. సో అందుకని చెప్పి నేను ఇట్లా మాన్యువల్ పంపు లేదా ఎలక్ట్రానిక్ పంపు అని చెప్పి ఆన్లైన్లో చాలా సెర్చ్ చేశాను అనమాట బ్రెస్ట్ ఫీడ్ కోసం. సో నేనేం చేశానంటే మాన్యువల్ తీసుకుందాం, తక్కువ కాస్ట్ కదా అని చెప్పి ఫ్లిప్కార్ట్లో మాన్యువల్ని ఆర్డర్ చేశాను. ఇది మాన్యువల్ అనమాట. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది నాకు 450 పడింది. అండ్ దీన్ని యూజ్ చేయడం కూడా కొంచెం కష్టం అనమాట. అంటే ఎలక్ట్రిక్ దాంతో పోలిస్తే ఇది కొంచెం కష్టం అనమాట. అండ్ ఏంటంటే దీన్ని యూజ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. వాళ్ళే కొంచెం ఇన్స్టాల్ చేసి ఇస్తారు, అంత ఏం ఉండదు అనమాట. ఈ క్యాప్ తీసేయచ్చు, యూజ్ చేయొచ్చు. అండ్ మనం దీన్ని వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది, అంతే కష్టం ఏం అనిపించదు. నా సజెషన్ ఏంటంటే మీరు మాన్యువల్ కంటే ఎలక్ట్రానిక్ది కొంచెం మనీ పెడితే అదే ఉంటుంది. లేదు నార్మల్గా కొంచెం కష్టమైనా కానీ లేదు పంప్ చేయొచ్చు అనుకుంటే మీరు దీన్ని తీసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీకు మిల్క్ సప్లై మంచిగా ఉందనుకోండి, పర్లేదు పాలు మంచిగా వస్తున్నాయి అనుకుంటే మీకు మాన్యువల్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు మిల్క్ సప్లై తక్కువగా ఉంటే మాన్యువల్ అస్సలు ఉపయోగపడదు అనమాట. సో మీరు ఇట్లా పెట్టి వెనకాల ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. ఇట్లా ప్రెస్ చేసి ఒక 10 సెకండ్స్ అట్లా హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు పాలు డైరెక్ట్గా ఆ డబ్బాల కింద పడిపోతాయి అన్నమాట. సో ఇంకొక మైనస్ ఏంటంటే ఇందులో మనం యూజ్ చేస్తున్న కొందికి ఈ రబ్బర్స్ ఇవన్నీ లూజ్ అయిపోతున్నాయి అనమాట. అంతే, ఇది వద్దని చెప్తాను మరి నేనైతే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.